అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోద్దాం చూసారంటే జెబ్రానిక్స్ వల్ల సౌండ్ బాంబ్ క్యూ ప్రో ఒక అన్బాక్సింగ్, సెటప్ అండ్ ఫుల్ రివ్యూనే చూడబోతున్నాం. సో రండి స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు వచ్చి మనం జెబ్రానిక్స్ వాళ్ళ జెబ్ సౌండ్ బాంబ్ క్యూ ప్రో ఒక అన్బాక్సింగ్ వచ్చి ఫస్ట్ చూస్తాం. సో ఇదే బాక్స్ మీరు వచ్చి చూడొచ్చు. బాక్స్ పైన మనకి స్పెసిఫికేషన్ ఇచ్చారు. దాంతో చూసారంటే ఆ ఇయర్ ఫోన్స్ పిక్చర్ వచ్చి వేశారు. బాక్స్ లోపల ఫస్ట్ చూసారంటే మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చి ఇచ్చారు. సో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ మీరు కావాలంటే మీరు చదువుకోవచ్చు. సో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చి ఫస్ట్ ఇచ్చారు. నెక్స్ట్ చూసారంటే మనకి జెబ్రానిక్స్ వాళ్ళ ఇయర్ బడ్స్ వచ్చి ఇచ్చారు. సో పైన ఉండేది కేసు, లోపల చూసారంటే మనకి ఇయర్ బడ్స్ వచ్చి ఉంది. ఇయర్ బడ్స్ వచ్చి మనకు ఒక బీన్ షేప్ ఇయర్ బడ్స్ వచ్చి ఉంది అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే మనకి ఎక్స్ట్రా సిలికాన్ ఇయర్ టిప్స్ వచ్చి ఇచ్చారు. సో మీరు ఇయర్ టిప్స్ వచ్చి ఖచ్చితంగా మార్చుకోవచ్చు. డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ఇయర్ టిప్స్ వచ్చి మనకి ఇచ్చారు. నెక్స్ట్ చూసారంటే ఒక యూఎస్పీ టైప్ సి కేబుల్ వచ్చి ఇచ్చారు. సో దీంట్లో చూసారంటే మనకి యూఎస్పీ టైప్ సి సపోర్ట్ వచ్చి ఉంది. సో ఇప్పుడు వచ్చి ఎలా కనెక్ట్ చేయాలని చెప్పి చూద్దాం. మీ స్మార్ట్ ఫోన్ వచ్చి తీసుకోండి. సో స్మార్ట్ ఫోన్ తీసుకున్నాక ఫస్ట్ వచ్చి బ్లూటూత్ వచ్చి ఆబ్వియస్లీ ఆన్ చేసుకోండి. సో బ్లూటూత్ ఆన్ చేసినాక బ్లూటూత్ సెట్టింగ్స్కి వెళ్ళి పేర్ న్యూ డివైస్ అని చెప్పి ఉంటుంది. సో ఆ పేర్ న్యూ డివైస్ వచ్చి మీరు సెలెక్ట్ చేసుకోండి. సో పేర్ న్యూ డివైస్ సెలెక్ట్ చేసుకున్నాక మీ జెబ్రానిక్స్ వల్ల ఇయర్ బడ్స్ తీసుకొని కేసు వచ్చి ఫస్ట్ వచ్చి మీరు ఆ లిడ్ వచ్చి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి రెండు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్లస్ రైట్ హ్యాండ్ సైడ్ బడ్స్ వచ్చి ఫస్ట్ బయటికి తీసుకోండి. బయటికి తీసిన వెంటనే ఫస్ట్ టైం బయట తీసుకుంటే ఒక 5 సెకండ్స్ వచ్చి వెయిట్ చేయండి. సో 5 సెకండ్స్ వెయిట్ చేస్తే లెఫ్ట్ టు రైట్ వచ్చి మనకి ఒకటిగా వచ్చి కనెక్ట్ అయిపోతుంది. సో ఒకటిగా కనెక్ట్ అయినాక ఏం చేయాలని చూసారంటే స్మార్ట్ ఫోన్లో మీరు సర్చ్ చేశారంటే మీకు ఈ జెబ్రానిక్స్ వచ్చి మీకు కనిపిస్తుంది. సో జస్ట్ వచ్చి దాని మీద క్లిక్ చేశారంటే మీ ఇయర్ ఫోన్స్ వచ్చి మీకు కనెక్ట్ అవుతుంది. సో జస్ట్ చూసారంటే పేర్ వచ్చేయండి. ఇప్పుడు మీరు చూడొచ్చు మనం కనెక్ట్ వచ్చి సక్సెస్ఫుల్గా చేస్తాం. ఓకే గైస్, ఇప్పుడు వచ్చి ఈ ఇయర్ ఫోన్స్ ఒక అన్బాక్సింగ్ అండ్ సెటప్ వచ్చి మీరు చూసేసి వచ్చి ఉంటారు. ఇప్పుడు మనం ఫుల్ రివ్యూ వచ్చి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చి మనం బిల్ క్వాలిటీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ ఇయర్ ఫోన్స్ కి బిల్ క్వాలిటీ వచ్చి ఎలా ఉంది అని అడిగారంటే బిల్ క్వాలిటీ వచ్చి అన్ని టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్ లాగానే దీనికి కూడా బిల్ క్వాలిటీ ఇచ్చారు. అవునండి, ఫుల్ గా అంటే మనకి ప్లాస్టిక్ వచ్చి ఇచ్చారు. సో బిల్ క్వాలిటీ ఎలా ఉంది అని అంటే బిల్ క్వాలిటీ ఇస్ ఫైన్ అని చెప్పాలి. బట్ ఒక చిన్న ప్రాబ్లం ఏంటని చూసారంటే దీనికి వచ్చి మనకి ఆ కేస్ కి లిడ్ వచ్చి ఉంది. ఆ లిడ్ మాత్రం స్లైట్ గా చూసారంటే నాకు లూస్ గా ఉన్నింది ఏమో అని చెప్పి ఒక చిన్న ఫీలింగ్. బట్ దాని తప్పితే చూసారంటే మనకి ఫుల్ గా బిల్ క్వాలిటీ ఇస్ ఫైన్ అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే లుక్స్. అవునండి, జెబ్రానిక్స్ వాళ్ళు వచ్చి కొంచెం డిఫరెంట్ గా చేశారని చెప్పొచ్చు. అందరూ చూసారంటే మార్కెట్ లో యాపిల్ నే కాపీ కొడతారు. డిఫరెంట్ గా చూసారంటే జెబ్రానిక్స్ వాళ్ళు వచ్చి సామ్సంగ్ ని కాపీ కొట్టారని చెప్పాలి. అవునండి, అందరూ చూసారంటే వెనకాల పక్క మనకి ఆ స్టెమ్ ఉండే అదే డిజైన్ వచ్చేస్తారు. బట్ ఫస్ట్ టైం చూసారంటే వీళ్ళు వచ్చి మనకి సామ్సంగ్ ని కాపీ కొట్టి ఒక బీన్ డిజైన్ వచ్చి ఇచ్చారు. సో ఆ బీన్ డిజైన్ వచ్చి చూడడానికి మనకి మినిమలిస్టిక్ గా సూపర్ గానే ఉంది. ఎటువంటి ఒక ప్రాబ్లము లేదు అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే కంఫర్టబిలిటీ. అవునండి, మనకి బిల్డ్ బాగానే ఉంది, డిజైన్ బాగానే ఉంది. కంఫర్ట్ ఎలా ఉంది అని అడిగారంటే దీంట్లో వచ్చి సిలికాన్ ఇయర్ టిప్స్ వచ్చి ఇచ్చారు. సో కంఫర్ట్ వచ్చి మనకి చాలా చాలా కంఫర్టబుల్ గానే ఉంది. జెబ్రానిక్స్ వాళ్ళు కంఫర్ట్ లో చూసారంటే ఎటువంటి ఒక ఇది చేయలేదని చెప్పాలి. సో కంఫర్ట్ ఇస్ సూపర్ ఫైన్. నెక్స్ట్ చూసారంటే రేంజ్. సో జెబ్రానిక్స్ వాళ్ళు దీంట్లో ఏం చెప్తున్నారంటే బ్లూటూత్ 5.0 సపోర్ట్ ఉంది అని చెప్తున్నారు. బట్ రేంజ్ వచ్చి ఎంత ఇస్తారని చెప్పి మనకి రేంజ్ వచ్చి వాళ్ళు అఫీషియల్గా ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో బ్లూటూత్ 5.0 ఉంది. నేను టెస్ట్ చేసిన దాంట్లో రేంజ్ ఎలా ఉంది అని అడిగారంటే నేను వచ్చి ఈ రూమ్లో వచ్చి ఫోన్ పెట్టేసి కనెక్ట్ చేసేసి ఈ ఇయర్ ఫోన్ చేసుకొని ఇల్లంతా చుట్టూ తిరిగాను. ఇల్లంతా చుట్టూ తిరిగినా సార్ అంటే ఎక్కడ మనకు వచ్చి కనెక్షన్ వచ్చి డిస్కనెక్ట్ అయ్యేదో లేదంటే ఎటువంటి ఒక డిస్టార్షన్ లేదు. సో నేను గెస్ చేసేది ఒక 7-8 మీటర్స్కి చూసారంటే ఇయర్ ఫోన్ షుడ్ బి ఫైన్ అని చెప్పాలి. సో రేంజ్ లో ఎటువంటి ఒక ప్రాబ్లము లేదు. నెక్స్ట్ చూసారంటే బటన్ కాంపాక్టబిలిటీ. సో జెబ్రానిక్స్ వాళ్ళు నన్ను బాగా ఎక్కడ ఇంప్రెస్ చేశారంటే ఖచ్చితంగా బటన్ కాంపాక్టబిలిటీ అని చెప్పాలి. అవునండి, రీసెంట్గా చూసారంటే OnePlus Buds Z ఇయర్ ఫోన్స్ ఒక ఫుల్ రివ్యూ వచ్చి మనం చేసాం. దాంట్లో చెప్పున్నాను OnePlus వాళ్ళు చూసారంటే ఈ టచ్ కంట్రోల్స్ వచ్చి సరిగానే ఇయ్యలేదు అని చెప్పాను. బట్ జెబ్రానిక్స్ వాళ్ళు చూసారంటే టచ్ కంట్రోల్స్ వచ్చి సూపర్గా ఇచ్చారు. దీనికి చూసారంటే లెఫ్ట్లో మనకి టచ్ కంట్రోల్ ఉంది, రైట్లో కూడా టచ్ కంట్రోల్ ఉంది. సో మీకు కావాల్సిన అన్ని టచ్ కంట్రోల్ వచ్చి మనకి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే మీరు 1 ట్యాప్ చేశారంటే కాల్ నుంచి ఆన్సర్ చేయొచ్చు, కాల్ వచ్చి మీరు రిజెక్ట్ వచ్చి చేయొచ్చు. అదేలా చూసారంటే పాటను వచ్చి పాజ్ చేయొచ్చు, పాటను వచ్చి ప్లే చేయొచ్చు. నెక్స్ట్ చూసారంటే డబుల్ ట్యాప్. సో రైట్ హ్యాండ్ సైడ్ వచ్చి మీరు డబుల్ ట్యాప్ చేశారంటే నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసారంటే మీరు డబుల్ ట్యాప్ చేస్తే మనకి బిఫోర్ సాంగ్కి వచ్చి వెళ్తుంది. నెక్స్ట్ చూసారంటే మీరు రైట్ హ్యాండ్ సైడ్ వచ్చి ఇయర్ బడ్స్ని లాంగ్ ప్రెస్ చేశారంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసారంటే మీరు లాంగ్ ప్రెస్ చేశారంటే వాల్యూమ్ వచ్చి తగ్గుతుంది. అదేలాగా ఫోన్ వచ్చినప్పుడు మీరు వచ్చి లాంగ్ ప్రెస్ చేశారంటే బ్లూటూత్ నుంచి మీకు ఫోన్ వచ్చి స్పీకర్ ఫోన్లో వచ్చి వెళ్తుంది. ఫైనల్గా చూసారంటే ట్రిపుల్ ట్యాప్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ వచ్చి మీకు వస్తుంది. సో నేను చెప్పినట్టు మనకి ఒక ఫుల్ ఫ్లెజ్ ఆఫ్ కంట్రోల్స్ వచ్చి ఇచ్చారు. సో మీ స్మార్ట్ ఫోనే తీరానికి అవసరం లేదు, ఫుల్ గా అంటే బడ్స్ లో వచ్చి కంట్రోల్ చేసుకోవచ్చు. సో జెబ్రానిక్స్ వాళ్ళకి ఈ విషయానికి ఖచ్చితంగా ఒక పెద్ద థమ్స్ అప్ వచ్చి మనం చెప్పాలి.
నెక్స్ట్ చూసారంటే సౌండ్ క్వాలిటీ. సో ఒక ఇయర్ బడ్స్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ఫ్యాక్టర్ అంటే ఖచ్చితంగా అది వచ్చి సౌండ్ క్వాలిటీ అని చెప్పాలి. సో దీంట్లో చూసారంటే 6mm డ్రైవర్స్ ఇచ్చారు. కాల్కామ్ వల్ల ఏప్టెక్ సపోర్ట్ వచ్చి మనకి ఇచ్చారు. సో సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అని అడిగారంటే సౌండ్ క్వాలిటీ వాజ్ సూపర్ ఫైన్ అని చెప్పాలి. అవునండి, ఇది చూసారంటే ఒక 5 daysగా నేను వచ్చి టెస్ట్ చేస్తున్నాను. జిమ్కి కూడా వెళ్ళాను, జిమ్లో కూడా నేను వచ్చి వేసుకున్నాను. సో దీంట్లో చూసారంటే మనకి హైస్ వచ్చి సూపర్గానే ఉంది, లోస్ వచ్చి మనకు సూపర్గానే ఉంది, మిడ్స్ వచ్చి సూపర్గానే ఉంది, అదేలా చూసారంటే మనకి ఓకల్స్ సూపర్గానే ఉంది. సో సౌండ్ క్వాలిటీలో ఎటువంటి ఒక కాంప్రమైజ్ చేయలేదు. ఈ ప్రైస్కి మీరు ఎక్స్పెక్ట్ చేసే సౌండ్ క్వాలిటీ వచ్చి ఖచ్చితంగా ఇచ్చారని చెప్పి మనం ఒప్పుకోవాల్సిందే. దీంట్లో ఇంకొక సూపర్ అయిన విషయం చూసారంటే మనకి ఐపీ రేటింగ్ వచ్చి ఇచ్చారు. సో ఐపీ రేటింగ్ ఉండే వల్ల మీరు ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. అది వచ్చి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే మనకి లేటెన్సీ. సో లేటెన్సీ గురించి మాట్లాడేటప్పుడు నేను ఫస్టే చెప్తున్నాను, నేను వచ్చి ఖచ్చితంగా అంత ప్రొఫెషనల్ గేమర్ అంతా కాదు, నేను వచ్చి ఒక నూబ్ గేమర్ అని చెప్పాలి. సో లేటెన్సీ అని చూసారంటే నేను ఆడే గేమింగ్కి లేటెన్సీ వచ్చి అంతగా నాకు వచ్చి పెద్ద ఇష్యూగా తెలియదు. సో లేటెన్సీ ఒక ప్రాబ్లంగా లేదు. నెక్స్ట్ చూసారంటే మనకి మైక్ క్వాలిటీ. సో దీంట్లో వచ్చి మైక్ క్వాలిటీ ఎలా ఉందని అడిగారంటే నేను వచ్చి ఒక చాలా కాల్స్ వచ్చి 5 daysలో వచ్చి ఈ ఇయర్ ఫోన్స్ యూస్ చేసి మాట్లాడాను. రీసెంట్గా చూసారంటే ఒక 2 to 3 hours వచ్చి జూమ్ కాల్ వచ్చి ఫుల్గా ఇయర్ ఫోన్స్ వచ్చి వేసుకొని మాట్లాడాను. సో జూమ్ మీటింగ్లో కూడా చూసారంటే ఎవరు వచ్చి మనకి కంప్లైంటే చేయలేదు. సో మైక్ క్వాలిటీ సూపర్ ఫైన్. సో ఒకవేళ మీకు మైక్ క్వాలిటీ ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా ఈ ఇయర్ బడ్స్ వచ్చి మీరు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ చూసారంటే బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడాలంటే జెబ్రానిక్స్ వాళ్ళు మనకి 35 hours వచ్చి ఇస్తున్నారు బ్యాటరీ లైఫ్ వచ్చి. బట్ 35 hours వచ్చి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. బట్ 35 hours ట్రూ అని అడిగారంటే నేను కరెక్ట్గా వచ్చి మెషర్ చేయలేదు. నేను చెప్పినట్టు ఒక 5 daysగా ఈ ఇయర్ ఫోన్స్ వచ్చి నా ప్రైమరీగా వచ్చి వాడుతున్నాను. సో 5 daysలో చూసారంటే ఫస్ట్ ఇయర్ ఫోన్స్ డెలివరీ వచ్చినప్పుడు 0 to 100% వచ్చి నేను ఛార్జ్ చేశాను. దాని తర్వాత చూసారంటే 5 daysలో నేను ఛార్జే చేయలేదు. సో నాకు తెలిసి 35 hours కాకపోతే అట్లీస్ట్ ఒక 30 hours అయినా మీకు కంటిన్యూస్గా వచ్చి వస్తుంది. సో ఒక 4-5 daysకి మీకు ఖచ్చితంగా బ్యాటరీ లైఫ్ వచ్చి ప్రాబ్లంగా ఉండదు. నెక్స్ట్ చూసారంటే ఛార్జింగ్ టైం. సో ఛార్జింగ్ టైం ఎంత తీసుకున్నా అంటే దీంట్లో ఒక మంచి విషయం ఉంది, చెడ్డ విషయం ఉంది. మంచి విషయం ఏంటి చూసారంటే దీంట్లో వచ్చి మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, ప్లస్ మనకి ఇచ్చింది వచ్చి USB Type-C పోర్ట్ ఇచ్చారు. బట్ చెడ్డ విషయం ఏంటి చూసారంటే దీంట్లో వచ్చి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చి లేదు, నార్మల్ 5 watt ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే ఉంది. సో మీరు 0 to 100% ఛార్జ్ చేసుకోవాలంటే మీకు 1.5 hour వచ్చి అవుతుంది. సో 1.5 hour అనేది కొంచెం స్లో ఛార్జింగే. బట్ 1.5 hour వచ్చి మీరు ఛార్జ్ చేస్తారంటే మీకు బ్యాటరీ లైఫ్ వచ్చి సూపర్ బ్యాటరీ లైఫ్ వచ్చి జెబ్రానిక్స్ నుంచి మనకి ఇస్తున్నారు. దీంట్లో ఒకే ఒక కాన్ ఉంది. ఆ కాన్ ఏంటి అని అడిగారంటే మనకి వేర్ డిటెక్షన్ వచ్చి లేదు. అవునండి, చాలా ఇయర్ ఫోన్స్లో వేసారంటే మీరు ఇయర్ ఫోన్ బయటికి తీసిన వెంటనే పాట్ వచ్చి పాజ్ అవుతుంది, మళ్ళీ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న మీకు ప్లే అవుతుంది. దీంట్లో వేసారంటే ఆ వేర్ డిటెక్షన్ వచ్చి మనకి ఇయ్యలేదు. సో వేర్ డిటెక్షన్ ఒకవేళ మీకు నచ్చుతుందంటే ఆ వేర్ డిటెక్షన్ వచ్చి దీంట్లో లేదు. ఫైనల్గా వేసారంటే ప్రైసింగ్. సో ప్రైసింగ్ ఎంత చేశారని చూసారంటే మనకి 4,200 రూపీస్కి వచ్చి ప్రైస్ చేశారు. సో మీరు ఒక 4,200 రూపీస్కి మీరు ఎప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారంటే ఫ్లిప్కార్ట్ సేల్లో మనకి 3,800 రూపీస్కి అమ్ముతున్నారు. సో 4,000 రూపీస్కి ఇయర్ ఫోన్స్ వర్త్ అని అడిగారంటే దీంట్లో 2 కాన్స్ మాత్రం ఉంది. ఫస్ట్ కాన్ నేను చెప్పినట్టు వేర్ డిటెక్షన్ వచ్చి లేదు. నెక్స్ట్ కాన్ చూసారంటే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చి లేదు. సో మీరు వేర్ డిటెక్షన్, ఫాస్ట్ ఛార్జింగ్ లేకపోయినా నాకు ఇయర్ ఫోన్స్ ఓకే అనుకున్నారంటే ఆ 2 విషయం తప్పితే జెబ్రానిక్స్ వచ్చి ఒక సూపర్ అయిన ఇయర్ ఫోన్స్ వచ్చి మనకి ఇచ్చారు. ధారాళంగా మీరు 4,000 రూపీస్ లోపల ఇయర్ ఫోన్స్ వచ్చి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కింద వచ్చి లింక్ ఉంది, ఆ లింక్ యూస్ చేసి మీరు వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోకి ఇంత వీడియో ఇస్తే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి, క్వశ్చన్ కింద కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.